ఎక్కడైనా సరే గిరిజనులలో ముఖ్యంగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారిలో ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. లిపిలేని భాష వారికి సొంతం. చరిత్రకారులకు ఇలాంటి పరిశోధనలంటే ఇష్టం. మేఘాలయలో కాంగ్తాంగ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఇది తూర్పు కాశీ కొండల్లో అడవుల మధ్యలో ఉంటుంది. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం, సాంప్రదాయం తరతరాల నుంచి వస్తోంది. ప్రతి ఇంట్లో పుట్టే పిల్లలకు తల్లి ఊల ద్వారా ఒక పేరు పెడుతుంది. ఆ బిడ్డను పిలవాలంటే ఆ విజిల్తోనే పిలుస్తుంది. ఎక్కడున్నా సరే ఏ బిడ్డను పిలవాలంటే ఆ బిడ్డకు ప్రత్యేకంగా ఓ రకమైన ఊలతోనే పిలుస్తుంది. ఈ ఆచారం ప్రతి ఇంట్లోనూ కనపడుతుంది. తల్లి బిడ్డ పుట్టిన వెంటనే ఊల వేయడం ద్వారా పేరు పెడుతుంది. ఒక లయబద్ధంగా వేసే ఊలలోనే వాళ్ల పేరు ఉంటుంది. అలా ఊల వేస్తే వాళ్లకి అది అర్థమైపోతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ ఆచారం కొన్ని వందలేళ్లుగా వస్తోంది. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క రకంగా ఊల ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే తల్లి ఊల ద్వారా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది. చివరికి భర్తను కూడా ఊల వేసే పిలుస్తుంది. ఎవరింట్లో వారే ఈ రిథం ఊలను అలవరుచుకుంటుంది. జీవితకాలం ఇదే కొనసాగుతుంది. అయితే వారికి అధికారికంగా కూడా ఒక పేరుంటుంది. స్కూల్లో చేర్చినా లేదా ఇతర ఏదైనా కార్యక్రమాల్లో ఆ పేరు వాడుతూ ఉంటారు. అయితే ఇంట్లో పిలిచేటప్పుడు మాత్రం, ఊళ్ళో పిలిచేటప్పుడు మాత్రం ఊల ద్వారానే పిలుస్తారు. 10 మంది పిల్లల్లో తల్లి ఒక్కో బిడ్డకి ఒక్కో ఊలని ట్యూన్ చేస్తోంది. తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగించడంలో భాగంగానే తమ బిడ్డలను ఊలతో పిలిపించుకుంటామని చెప్తారు. 2023లో ఈ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించారు. కేవలం ఈ రకమైన సాంప్రదాయం, ఊల భాష చూసేందుకు, వినేందుకే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఆ గ్రామానికి వెళ్తారు.